సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిశారు. గత కొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన రేవంత్ ను కలవడంతో రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. రైట్గా ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తారు. అయ్యప్ప, దీపిగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తెల్లం వెంకట్రావుపై హాట్ టాపిక్ గా మారింది. చర్చ జోరుగా నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలవడంతో అందులో కూడా ప్రస్తుతం ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రిని కలవడంపై జోరుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గతంలో చూసుకున్నట్లయితే పొంగులేటికి ముఖ్య అనుచరుగా ఉన్న వ్యక్తి అయితే భద్రాచలం సీటు ఆశించినా సరే సీటు దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరి తన ప్రత్యర్థి అయినటువంటి పోదం వీరయ్యపై 5,000 మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుండి దాని తర్వాత నుండి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఆ ప్రచారాన్ని ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే ఈ రోజు స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవటంపై కూడా జోరుగా చర్చ జరుగుతుంది. అయితే దీనిపై స్పందించినటువంటి తెల్లం వెంకట్రావు, నేను పార్టీ మారటం లేదు, నేను ఏదైతే భద్రాచలంలో ఉన్నటువంటి సమస్యలపై నేను వారి గురించి చర్చించడానికి ఈ రోజు వచ్చాను. దాని గురించే ఒక వినతి పత్రం కూడా అందించాలని చెబుతున్నారు. అయితే ఏదైతే భద్రాచలం గుడి కావచ్చు, అక్కడ సంబంధించినటువంటి ప్రజల సమస్యలపై కూడా స్వయంగా ఆయన చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై నేను పార్టీ మారటం లేదు అని కూడా ఆయన ఇప్పటికే చెప్పారు. గతంలో కూడా 60 తోటి స్వయంగా ఆయన చర్చించారు. ఆ మాట మంత్రి కూడా చేయడం జరిగింది. నేను పార్టీ మారడం లేదు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నా అని చెబుతున్నారు. కానీ ఇటు జిల్లాలో మాత్రం జోరుగా చర్చ జరుగుతుంది. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి కలవడంతో ఆ పార్టీ నాయకులు కూడా, ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా పార్టీ మారుతున్నారని కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ నేతలు అయితే ఈ విషయాన్ని అయితే ఖండిస్తున్నారు. పార్టీ మారటం లేదు అని కూడా ఇప్పటికే నాయకులు చెబుతున్నారు. స్వయంగా తెల్లం వెంకట్రావు కూడా చెబుతున్న పరిస్థితి అయితే పార్టీ మారట్లేదు, ఏదైతే భద్రాచలం అభివృద్ధి కోసం ఈ రోజు కలిశారని కూడా చెబుతున్నారు ప్రస్తుతం. దీపిక. రైట్ అయ్యప్ప, థ్యాంక్ యూ.